ముందుగా హెడ్లైన్స్. నేను అవినీతికి పాల్పడలేదు, ఈడీ సమన్లపై కేజ్రీవాల్. మా నాన్న బాటలోనే నేను, ఆయన కల కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తా, వైఎస్ షర్మిల. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్. జగన్ కు వ్యతిరేక వ్యక్తులు ఎవరైనా మాకు ప్రతిపక్షమే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోడ్డు మధ్యలో సభా వేదిక, షాపులకు అడ్డుగా వైకాపా ఫ్లెక్సీలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జయహో బీసీ వర్క్షాప్. ఈడీ సమన్లు పంపడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ బీజేపీ కక్ష రాజకీయాలకు ఈడీని వాడుకుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆపాలని బీజేపీ చూస్తోంది. మద్యం కుంభకోణం కేసులో అవినీతి జరగలేదన్నది నిజం. బీజేపీ నన్ను అరెస్ట్ చేయాలని చూస్తోంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. బుధవారం సాయంత్రం షర్మిల విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. భర్త అనిల్ తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో షర్మిల చేరారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. షర్మిల మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఆఖరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారని ఆమె అన్నారు. ఆయన బిడ్డగా ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరి క్షణం వరకు పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారు. ఈ రోజు దేశంలోని అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసిన షర్మిల, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ టీపీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన తండ్రి వైఎస్ఆర్ కళ అని, ఆ కళను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల వివరించారు. Today, are you getting on? Is this too loud? Today, I am very happy to be merging YSR Telangana Party into the Congress Party. It gives me immense joy that the YSR Telangana Party is going to be a part of the Indian National Congress from today onward. That YSR Telangana Party is not going to be separate anymore from the Congress Party gives me great delight. Dr. Y.S. Rajshekar Reddy, the legendary leader of the Telugu people, not only served the Congress Party all his life, but also gave his life serving the Congress Party. And today it would give him great joy that his daughter is following in his footsteps and is going to be a part of the Congress Party itself. The Congress Party is still the largest secular party of our country. The Congress Party has always upheld the true culture of India. The Congress Party has built our nation foundations up. The Congress Party has unwaveringly served all communities, uniting all sections of the people of India. అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురంలో 45 గజాల్లో నిర్మించిన
బౌలాంతస్త నిర్మాణం కూల్చివేత వివాదాస్పదంగా మారింది. గత 5 నెలల క్రితం అన్ని తానే నిలబడ్డ పార్టీ నేతలు పార్టీలు మారిన వెంటనే ఆ నిర్మాణం కాస్త అక్రమమైనట్లు తెలపడంతో సర్కిల్ అధికారులు హుటాహుటిన అన్ని ఆర్డర్లతో కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధిత కుటుంబం రోడ్డున పడ్డామని లబోదిబోమంటూ అధికారులను ఎంత బతిమలాడినా లాభం లేకుండా పోయింది. డివిజన్ కార్పొరేటర్ సైతం అండగా నిలిచిన కూల్చివేతలను అడ్డుకోలేకపోయారు. మరి ఈ అల్వాల్ డివిజన్ కొత్త బస్తీలు అంతా మరి దళితులు ఉన్న వాడ ఇది. మరి ఇప్పటిదే కాదు, ఇది 150-200 ఏళ్ళ నుంచి ఉన్నది ఈ బస్తీ. మరి అలాంటి బస్తీలో నలుగురు పిల్లలండి. సెప్టెంబర్ 7th మాకు స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చి ఫస్ట్ మాట్లాడినప్పుడు నాకేం అబ్జెక్షన్ లేదని చెప్పినాడు. అప్పుడు అబ్జెక్షన్ లేదు, ఇప్పుడు ఎందుకు అబ్జెక్షన్ వస్తుందంటే నాకు పైనుంచి చాలా ప్రెషర్ ఉందంటే ఎవరు అంటే నాకు ఉన్నారు అబ్బాయి, ఎవరు ప్రెషర్ అని నేను చెప్పలేని పరిస్థితి నాది అంటే నేను కాలు కూడా మొక్కలేను. కమిషనర్ గారిని కాలు కూడా మొక్కినాను. ప్లీజ్ సార్ మిమ్మల్ని ఇట్లా కట్టుకుంటున్నాము, నలుగురు పిల్లలు, మా పాప చూస్తే హార్ట్ పేషెంట్ ఉంది, ఆమెకు ఒంట్లో బాగుండదు అలా అన్నప్పుడు సరే అని చెప్పినాడు. దాని తర్వాత ఇప్పుడు ఇంట్లో వచ్చి తీసుకొని కూలగొట్టడం మాకు అసలు ఏం అర్థం కాని పరిస్థితి. అయోమయంగా ఉన్నాము. 5 months ముందట నువ్వు ఒప్పుకున్నావు, సరే మీకు బస్తీలో ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే నేను వచ్చి కూలగొడతా అన్న మనిషివి. ఇప్పుడు మాకు బస్తీలో లెటర్ రాసినాం సార్, ఎవరికి అబ్జెక్షన్ లేదని కూడా ఇచ్చినాము. అందరు సంతకాలు పెట్టేసి ఆ లెటర్ అన్ని చూడట్లేదు ఆయన. అసలు ఏం ఫస్ట్ ఏమో బస్తీలో అబ్జెక్షన్ చేస్తే నేను కూలగొడతా, నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు. ఇప్పుడేమో నాకు ఎవరు ఈ లెటర్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఏం చేసినా నాకు సంబంధం లేదు, నేను కూలగొట్టేదే అనేసి అన్నాడు. అసలు ఆయనకు అంత కక్ష ఏంటి, ఎవరు చెప్తున్నారో మాకు అసలు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదా. ఆయన మాట్లాడే మాటలు కూడా ఆయన ఏమన్నా చేసుకోండి, మీరు కొట్టుకోండి, మీరు చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేసినా కానీ నేను ఇరగొట్టేది నాకు ఇట్లాంటి మస్తు జరుగుతుంటాయి అని చెప్పి నా డ్యూటీ నేను చేస్తాను అనేసి అని అంటున్నాను. దీని వెనక ఎవరున్నారు అని అంటే చెప్పినారు సార్. ఇప్పుడు పార్టీలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే ఆయన ఏం చెప్పలేడు. సరే మీరు కట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, చిన్న జాగానే కదా అని ఆయన నోరుతోటి చెప్పిండు. 48 square yard ఉన్నప్పుడు మాకేం ప్రాబ్లం లేదు అన్నాడు కదా. అదే మనిషి ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ కాగానే ఆటోమేటిక్ ఇట్లా చేంజ్ అయినాడు అనేసి మాకు అర్థం కాదు. నేను అడిగిన సార్, మీరు అప్పుడు మాటలు వేరే ఉన్నాయి, ఇప్పుడు మాటలు వేరే ఉన్నాయి అంటే నేనేం చేయాలమ్మా, నాకు ప్రెషర్ ఉంది దాని గురించి అంటే బస్తీ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేసినారో చెప్పండి సార్, వాళ్ళు ఎవరైనా చెప్తే మేము రాసిస్తాం లెటర్ అంటే లేదు అమ్మా మీ బస్తీ నుంచి ఏం లేదు అని చెప్తారు. వాళ్ళ స్థిరాస్తిలో మరి కట్టుకుంటుంటే ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి మరి కూల్చివేయడం జరిగింది. మరి ఇంత చిన్నదానికి మరి కూల్చేయడంలో అర్థం ఏమున్నది నాకు అర్థం కాలేదు. ఇక్కడ పోలీసు వాళ్ళను విపరీతంగా 20-30 మంది పోలీసు వాళ్ళను పెట్టి మరి జబర్దస్తిగా ఇక్కడ కూల్చేస్తున్నారంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం మరి ప్రజలకి ఏం చేయాల్సి మరి ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి? మరి సోదరుడు దళితుడైనందుకు ఇబ్బందులా? అదే అగ్రవర్ణాలకైతే మరి చేయగలుగుతారా? మరి రేవంత్ రెడ్డి గారు ఏం న్యాయం చేస్తారు మరి ఇట్లాంటి వాళ్ళకు? ఎవరున్నారంట పక్క అదే అధికార పక్షం వాళ్ళు ఉన్నారు, ఉండబట్టే ఇట్లాంటివి జరుగుతున్నాయి. లేకుంటే జరిగే అవసరం లేదు. 45 గజాల కట్టే అవసరం ఏమున్నది, కూలగొట్టే అవసరం ఏమున్నది? ఆయన సొంత దాంట్లో కట్టుకుంటుడు. ఎన్ని పార్కులలో ఉన్నాయి, ఎన్ని దునియా అక్రమ కట్టడాలు ఉన్నాయి, నాలాల పైన కట్టిరు, రోడ్ల మీదకి వచ్చి కట్టిరు. మరి అట్లాంటి మీద దృష్టి సారించండి. ఆయన జాగా ఆయన కట్టుకుంటుంటే కక్షపూరితంగా కూలగొట్టడం తప్పితే ఇంకేమున్నది? మరి ఆయన చేసిన పని ఏమున్నది? ఓకే, ఈరోజు ఎట్లా అయిపోయిందంటే
అధికారంలో దగ్గర ఉంటే ఏం చేసినా నడిచిపోతున్నది. మరి మా ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాము కదా, మా వెంబడి ఎవరు ఉండొద్దు, చేయొద్దు, ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. దీనికి ఎవరు భయపడే సమస్య లేదు. ఎదుర్కొంటాం, చట్టపరంగా ఎదుర్కొంటాం. దీనికి ఎక్కడ కూడా వెనకడుగు వేసే సమస్య. SC కమిషన్ కూడా మేము తీసుకెళ్తాము. దీన్ని చాలా చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో తప్పకుండా కూడా మరి మేము అందరినీ ప్రజల మద్దతుతో కూడగట్టుకొని దీన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. మరి ఈ అల్వాల్ డివిజన్ కొత్త బస్తీలు అంతా మరి దళితులు ఉన్న వాడ ఇది. మరి ఇప్పటిదే కాదు, ఇది 150-200 ఏళ్ళ నుంచి ఉన్నది ఈ బస్తీ. మరి అలాంటి బస్తీలో మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల గ్రామ పంచాయతీ వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ ప్రజాపాలన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే తోటకూర వజ్రేష్ యాదవ్, మాలిపెద్ది సుధీర్ రెడ్డి, మాలిపెద్ది శరత్ చంద్రారెడ్డి పర్యవేక్షించారు. అనంతరం గ్రామ పంచాయతీలోనికి వెళ్తూ ప్రజాపాలన కేంద్రం పక్కన నిలబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను కలిసి లోనికి వెళ్తూ షామీర్పేట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్ ను భుజంపై చేయి వేసి నీ సంగతి చెప్తా అనుకుంటూ లోపలికి వెళ్లారు కాంగ్రెస్ నాయకులు. ఒకటే కదా, అందరూ వస్తారు. ఎంత జరుగుతుంది లాంగ్ తీసుకోరా సాయి కొద్దిగా లాంగ్ అలా చెయ్యి కొంచెం పెద్ద మనిషి 55 ఉంటుంది. 55 అదే ఆధార్ కార్డు ఇల్లుందా? అంతా ఎమ్మెల్యే అయితే ఇంకా వీకపోగా అన్ని వీకేస్తుండే. ఎమ్మెల్యే అయితే వీకేస్తుండే, ఎమ్మెల్యే అయితే మొత్తం వీకేస్గా. ఇప్పుడు అన్ని వీకిగా గట్ట వీకేస్తున్నప్పుడు ఎమ్మెల్యే అయితే అన్ని వీకేస్తుండే. ఇప్పుడు వీకిగా ఎమ్మెల్యే అయితే అన్ని వీకేస్తుండే. అంత వీకేసే రాజు ఇట్లా వారం
ఏం చెప్పింది నెంబర్ నెంబర్ గ్యాస్ కనెక్షన్ ఎగ్జామ్ నేను కూడా అటెండ్ అయినాడు. వెలుగులోకి వచ్చిన ఘటన అల్వాల్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యంతో కడుపులో ఉన్న చిన్నారి మృతి. డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన అనిత బాధితురాలు భర్త సతీష్ అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటికి ఇక్కడ ఆల్రెడీ హార్ట్ పనిచేయని చెప్పి తీసుకెళ్లారు అంబులెన్స్. అక్కడ ఇచ్చిన డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఎగ్జాక్ట్లీ 11/11/17 నా బేబీ లైఫ్ టైం ఎక్స్పైర్ అని చెప్పేసి ఆబ్వియస్ మిషన్స్ మొత్తం వీళ్ళైతే ఏంటంటే ఇలా నెగ్లిజెన్స్ వీళ్ళకి ఏంటంటే ఓన్లీ కమర్షియల్, అంత మించి ఏం లేదు. అంటే మీరు ఏమైనా కట్టారా? నేను అమౌంట్ నా హెల్త్ కార్డు త్రూ వెళ్ళింది. ఇంతవరకు నాకు డెలివరీ కూడా అది ఈరోజు డిశ్చార్జ్ చేసినప్పుడు కూడా డిశ్చార్జ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే నీకు బిల్లు అన్ని ఇంకా మేడం రాలేదు, ఆమె వచ్చిన తర్వాత డిశ్చార్జ్ రేపు అవుతుంది, ఆమె వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత రేపు ఏమైనా బిల్లు ఉంటే చూస్తామని చెప్పారు. నా హెల్త్ కార్డు త్రూ వెళ్ళినాం సార్. అది నేను అవినీతికి పాల్పడలేదు, ఈడీ సమన్లపై కేజ్రీవాల్. మా నాన్న బాటలోనే నేను, ఆయన కల కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తా వైఎస్ షర్మిల. మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్. జగన్ కు వ్యతిరేక వ్యక్తులు ఎవరైనా మాకు ప్రతిపక్షమే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోడ్డు మధ్యలో సభా వేదిక, షాపులకు అడ్డుగా వైకాపా ఫ్లెక్సీలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జయహో బీసీ వర్క్ షాప్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తున్నారండి RKL టీవీ.